గద్దర్ అనే వ్యక్తి తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ గద్దర్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు మెయిన్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని అంటే మన వాళ్ళు వీళ్ళు ఉన్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి ఉన్నాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. వేణు ఉడుగుల విరాట పర్వం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యింది. లేకపోతే సుమన్ ఉన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసుకొని ఈ రోజు కమర్షియల్ మూవీస్ ఆస్పెక్ట్ లో వాళ్ళని తీసుకొచ్చి గద్దర్ అవార్డ్స్ ప్రకటించారంటే వాట్ వి హావ్ టు థింక్ అబౌట్ దట్. కరెక్ట్ కరెక్ట్. అయితే వినండి, నేను అనేది అది ఇప్పుడు వీళ్ళని పెట్టిన కాస్టింగ్ ఒక రెగ్యులర్ తెలుగు సినిమా కాస్టింగ్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యు. ఎందుకు జరిగిందంటే దిల్ రాజు గారు ఒక ప్రొడ్యూసర్, ఆయన సినిమాకి ఎట్లా కాస్టింగ్ చేస్తారో ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయన జయసుధా జీవిత ఇట్లా పెట్టేసిండు. నేనేమంటాను తెలంగాణ వ్యక్తే కదండి నేను అనేది, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కజిన్ బ్రదర్ ఆయన. మరి ఈయన రెడ్డి ఆయన రావు లేదు, కజిన్ రిలేటివ్స్. ఏమన్నా ఉండని నేనేమంటాను అంటే ప్రాంతం అనే మాట సెకండ్, ఫస్ట్ మీ బేసిక్ పాయింటే రాంగ్ ఉంది కదా, తర్వాత నేను ప్రాంతానికి వస్తా. ఫస్ట్ గద్దర్ పేరు సినిమాలకు, గద్దర్ ఎవరు తెలుసా, ఆయనకు నంది అవార్డు వస్తే నాకు వద్దని తిరస్కరించినోడు. ఆయనకి ఇష్టం లేదు ఇది, క్యాపిటలిజం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు సురేష్ బాబు క్యాపిటలిస్ట్, రాఘవేంద్రరావు క్యాపిటలిస్ట్, పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తాడు, బిందెలు అవి ఇవి పెట్టి. ఇవి గద్దర్కి వీళ్ళంటే కోపం, అంటే ఇట్లాంటి జానర్ ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు కూర్చొని గద్దర్ అవార్డు ఎట్లుండాలని డిజైన్ చేసినారు. దాంట్లో ఒకళ్ళిద్దరు తెలంగాణ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు సోయ ఉండాలి కదా. గద్దర్ అవార్డు డిజైన్ మేము చేస్తాం, మీరు ఎట్లుంటారు, మీరు చేస్తే మేము ఉండమనాలి కదా. మరి వాళ్ళు అనలే. ఇప్పుడు బి నరసింహారావు గారు దాంట్లో చైర్మన్ అని పేర్కొన్నాడు, కింద ఉన్న కమిటీలో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే అక్కడ తెలంగాణ వాదం, తెలంగాణ తనం ఉట్టి పడాలి కదా. మరి ఆయన ఎందుకు భరించిండు వాళ్ళని ఎట్లా కూర్చొని ఇచ్చిండు దాంట్లో, ఆయన ఎందుకు కూర్చున్నాడు దాంట్లో. ఇప్పుడు అవార్డు కమిటీ డిజైనింగ్లా కూర్చొని చేసిండ్రు, ప్రభుత్వం పిలిచింది కాబట్టి చిన్న ఆలోచనలతో పోయినరు. ఆ డిజైనింగ్ కాగానే తీసి బయట పారేసిండ్రు, జ్యూరీలో మళ్ళీ ఆయనను పెట్టలే. అయ్యో పెట్టి ఉంటే ఆయన కూడా ఉండేటోడేమో. ఇప్పుడు మళ్ళీ ఆయన తెలంగాణ అని మళ్ళీ యాదకి వస్తుంది, అలిగినట్టు ఉన్నాడు, అయ్యో మేము లేమా అన్నట్టు ఉన్నది ఫీలింగ్. నిన్ను అవార్డ్ డిజైనింగ్ కమిటీలో పెట్టినప్పుడు నువ్వు ఎందుకు దీన్ని ఖండించలే. వీళ్ళ అవసరం లేదు, తెలంగాణలో మేధస్సు ఉంది, కళాకారులు ఉన్నారు, కళల మీద పట్టున్నోళ్ళు ఉన్నారు, అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారు, మేము చాలు మా తెలంగాణ అవార్డుకి అని అనాలే కదా ఆయన. మళ్ళా సీమాంధ్ర వాళ్ళను ఆయన కమిటీలో ఎట్లా భరించిండు ఆయన. అయితే ఇట్లాంటి చూసి చూడనట్టు ఏవైతే జరుగుతున్నాయో ఇవి పెద్ద పొరపాట్లకు దారి తీసినాయి. నా ఆలోచన అది. నేను సీమాంధ్రోళ్ళు ఎందుకున్నారని వాళ్ళని బ్లేమ్ చేసుడు కంటే ముందు మనకెందుకు సోయలేదంటున్నా, మనకి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అంటున్నాను నేను కూడా. అవును, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు, సినిమాలు తీయనోళ్ళు, తీయకుండా మేధస్సు ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, క్రిటిక్స్, రైటర్స్, నవలిస్టులు ఎంతోమంది తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారు ఆంధ్ర కంటే. అవును, మళ్ళీ ఆర్ట్ ఫిల్మ్ కి పనికొచ్చేటోళ్ళు ఉన్నారు. అశోక్ తేజ గారు కానివ్వండి, అది ప్రాంతం ఉండొచ్చండి. ఇప్పుడు రజాకర్ సినిమాలో ఆయన రాసిండు, వాళ్ళ ఫాదర్ కమ్యూనిస్ట్ అంటారు, మరి ఆయన పోయి రైట్ వింగ్ కి రాసిండ్రు, వాళ్ళు పక్కా కమర్షియల్ వాళ్ళు. నేను ప్రాంతం గురించి వేస్ట్ అంటున్నా, ఈ ప్రాంతం వాడు ఎందుకు లేడు అనేది తర్వాత టాపిక్. తెలంగాణ వాదం, తెలంగాణ తలం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉండాలి ఎవరికైనా. ఇక్కడి అవార్డు డిజైన్ చేసినప్పుడు ఎట్లాంటి సినిమాకి ఇవ్వాలనేది బైలాస్ ఉన్నాయా వీళ్ళ దగ్గర? అది అయినాక ఎవడు ఉన్నాడు, అది ఒక చిన్న మామూలు చర్చ. అది ఇక్కడోళ్ళ అక్కడోళ్ళ. ఇప్పుడు పంజాబ్ వాడు వచ్చి ఇక్కడ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణ వాళ్ళందరినీ పెట్టుబడి పెట్టి తెలంగాణ సినిమా తీస్తే నువ్వు ఎందుకు తీస్తున్నావు, నువ్వు ఇక్కడ నువ్వు అంటావా? నువ్వు ఆయన ఉద్దేశం ఏంది, ఆయన తీసే సినిమాల ఆత్మ ఏంది అని పసిగట్టే పర్సనాలిటీ ఉండాలి దాంట్లో. ఈ మురళీమోహన్లు, ఈ జయసుధాలు వాళ్ళకి ఇవన్నీ తెలుసా? నేను అనేది ఫస్ట్ యాక్టర్లకు అంత మేధస్సు ఉండదు, డైరెక్టర్లకు, రైటర్లకు ఎక్కువ ఉంటుంది, రచయితలకు ఉంటుంది. స్క్రిప్ట్ తయారు చేసి డైరెక్షన్ చేసినప్పుడు ఒక సీన్ ఇస్తే మేకప్ వేసుకొని చేసేటోళ్ళు. నీకు మేధావుల కరువు ఏడున్నది? ఉన్నదా? తెలంగాణలో బోల్డ్ అందమని ఉన్నారు.
ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు వాళ్ళున్నా పర్వాలేదు, నేను కాదనట్లేదు, వాళ్ళకి అవార్డులు ఇవ్వాలంటున్నాను నేను. మీరు చెప్పిన పేర్లకు వాళ్ళని తీసుకుపోయి ముసలోళ్ళు చేసి ఇప్పుడే వాళ్ళని జ్యూరీలో కూర్చోబెడితే ఇక వాళ్ళకు అవార్డు రావాలి కదా, వాళ్ళని జ్యూరీలో పంపాలన్నట్టు. ఎవరైనా ఏజ్ బారై ఇంట్లో కూర్చున్న వాళ్ళ మేధావులను తీసుకుపోయి సార్ మేము ఎట్లా చేసినాం చూడండి అని వాళ్ళ ఆశీర్వాదం లెక్క పెద్ద మనుషులను పెట్టి పోటీలో మనం నిలబడాలి. మనము న్యాయ నిర్ణేతలు అయినామంటే రిటైర్ అయిపోయినట్టే. ఇప్పుడు జయసుధ గారికి సినిమాలు ఉంటాయి, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ సినిమాలు ఉంటాయి. వాళ్ళు పోయి జ్యూరీలో కూర్చొని ఎట్లా న్యాయం చేయగలుగుతారు? ఫస్ట్ వాళ్లకు ఆర్ట్ ఫిలిం తెలుసా? తెలిసింటే పుష్పకు ఎట్లా ఇచ్చిండ్రు, వేరే సినిమాలకు ఎట్లా ఇచ్చిండ్రు? వాళ్ళ అవగాహన రాహిత్యము, వాళ్ళ టేస్ట్, వాళ్ళ మెదడు, వాళ్ళ అన్నీ వాళ్ళు ఇచ్చిన సినిమాలను చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఏ కేటగిరీయో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నో సినిమాలు వీళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ల లాగా అటెండెన్స్ బంక్ కొడతారు కదా, సైన్ చేసి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినట. కొన్ని సినిమాలు చూసుడు కూడా చూడలే. ఇంకొక ఘోరమైన అంశం చెప్తున్నా నేను. 2014 నుంచి 2024 వరకు ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదో 3 సినిమాలు ప్రొడ్యూసర్లకే ఇచ్చేసిండ్రు ఇట్లా. మరి ఆ సినిమాలకు ఇస్తున్నప్పుడు దాంట్లో పనిచేసిన యాక్టర్లు ఎట్టుపోవాలి, టెక్నీషియన్లు ఎట్టుపోవాలి, వట్టి పెట్టుబడిదారులకే మీరు అవార్డులు ఇస్తారా? అంటే దీని మతలబ్ ఏంది? అంటే మీరు డిసైడ్ అయిపోయి ప్రభుత్వ సొమ్ము తీసుకోవడానిక ఏంది ఇది? ఇప్పుడు 2014, 15, 16లా ఒక అద్భుతమైన నటుడు ఉండొచ్చు దాంట్లో, మరి అన్ని ఎందుకు పక్కన పెట్టినరు? వట్టి సినిమాకి ఎందుకు ఇచ్చారు మీరు? అంటే జస్ట్ గ్యాప్ ఫిల్లింగ్ చేసి పైగా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 3 సినిమాలు ఇచ్చిండ్రు. వాస్తవానికి 30, 50 అవార్డులు ఇవ్వాలి. మరి అవన్నీ ఎటుపోయినాయి? ఇస్తే ఫుల్ చేయాలి. చేసే చేతగానప్పుడు దాని జోలికే వెళ్ళొద్దు. నీకు ఎవడిమ్మంటుండే అవార్డులు? 2014 నుంచి 15 వరకు ఇవ్వకుంటే ఎవడని అంటుండా మీకు? ఇస్తే కరెక్ట్ ఇవ్వండి, ఇవ్వకుంటే ఇవ్వకండి. మీరు తెలంగాణ సమాజం, తెలంగాణ భూమిపుత్రులు మిమ్మల్ని అవార్డులు ఇవ్వమని అడగలే, మిమ్మల్ని తెలంగాణ సినిమా పాలసీ చేయమని అడిగినరు. రాష్ట్రం వేరుపడ్డ తర్వాత ఇక్కడున్న కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, ఇక్కడున్న నిర్మాతలకు ఒక ప్రోత్సాహకం అడిగినరు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పుడు మద్రాస్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు లేకుండే, కాబట్టే తెలంగాణను కొట్లాడి తెచ్చినాం. అప్పుడు ఇచ్చిన వెసులుబాటు ఇప్పుడు బంద్ చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వస్తుండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి, ఒక కోప్రొడక్షన్ ఎన్ఎఫ్డిసి లాగా టిఎఫ్డిసి కోప్రొడక్షన్ పెట్టండి, నిర్మాతలకు ఆసరా ఇవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, సినిమా తీస్తాం. థియేటర్లు ఏడున్నాయి? గుత్తాధిపత్యాన్ని అంతం చేయండి మొదలు. మీరు ఈ అవార్డులు ఇచ్చి గుత్తాధిపత్యాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. మీరు అట్టడుగునున్న కళాకారులకు కానీ సినిమా నిర్మాణానికి ప్రోత్సహించడం బంద్ చేసి ఆల్రెడీ స్థిరపడ్డ గుత్తాధిపతులకు మీరు ఇంకా ఎంకరేజ్ చేసే పనిలో తెలంగాణ డబ్బు మొత్తం వృధా చేస్తుండ్రు. అది పోను గద్దర్ అనేవాడిని తెచ్చి మొత్తం ఆయన ఇజ్జత్ తీసేస్తుండ్రు. మీకు చేతగానప్పుడు ఇవన్నీ ఎవరు చేయమన్నాడు? తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను పిలిచి అడిగినరా మీరు? తెలంగాణ తనం ఉన్నదా మీకు? మీరు ఎట్లా నిర్ణయిస్తారు ఇది? అయినా మేము సైలెంట్ ఉండొచ్చు, ఖతమేనా? ఇదే తప్పు జరగదా? ఇక కంటిన్యూగా జరుగుతుంది. మేము బతికున్నాం కదా, తెలంగాణ ఉద్యమం ఏం అందరు లేకుండా పోయినరా? మేము అడిగే లోపే మీరు అవార్డులు డిసైడ్ చేస్తుండ్రు, పేర్లు పెట్టేస్తుండ్రు ఇష్టం వచ్చినట్టు. మీరు ఎవరిని అడిగి పెట్టినరా పేరు? అసలు మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము ఏమైనా చేస్తాము. ఎట్లా చేస్తారు మీరు? చేస్తే అడుగుతాం మేము. మీరు ఎట్లా వచ్చిండ్రు? మేము చేయబట్టి మీరు గడ్డ మీద కూర్చున్నారు. మా లాంటి వాళ్ళని సంప్రదించాలే కదా. అసలు మేము తెలుసా మీకు? ఏదో గద్దర్ దొరికిండు కథం పెట్టేసిండ్రా? మీరు పేరే గద్దర్ పెట్టేసి గద్దర్ని బేవకూఫ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆయన ఇమేజ్ని. తెలంగాణ సంతోషంగా ఉన్నది అనుకుంటారా మీరు? మొత్తం ఉదాసీనత ఉంది. గద్దర్ ప్రేమికులు అందరూ నవ్వలేక, ఏడవలేక, చెప్పలేక పరేషాన్ ఉన్నారు. లేకుంటే ఈ పార్టీకి పండుగ జరగకపోవు, ఎంత హ్యాపీ ఉండకపోవు. అటు సీమాంధ్రులు కూడా
ఈయన పేరు మీద ఏంది అవార్డు అనే వాళ్ళు ఆలోచిస్తుర్రు. వీళ్ళు అరే గట్లాంటి వాళ్ళకి ఈయన పేరు మీద అవార్డు ఇస్తారని వీళ్ళు ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏం అవసరం?